హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారో, ఎలాగున్నారో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను పూజ చేసుకోవడం కోసమని నేను షాప్కి వెళ్ళే టైంకి నా పూజ అయిపోవాలని చెప్పి మార్నింగ్ 3:30కే లేచానండి. చూడండి, చాలా చీకటిగా ఉంది. అయినా సరే పని అయితే పూర్తి చేసుకోవాలని 3:30కి లేసి పని అయితే స్టార్ట్ చేసేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ముందుగా నేనైతే ఇల్లు వాకిలైతే శుభ్రం చేసేసుకుంటున్నానండి. ప్రతి ఆడవాళ్ళు కూడా ముందు లేవంగానే చేసే మొట్టమొదటి పని ఏదైనా ఉందంటే ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవడమే. నేను కూడా పొద్దున్నే లేచి వాకిళ్ళని ఊడ్చేసి, బయట చీకటిగా ఉంది కదండి, అందుకే లోపల మాత్రమే చూపించాను. బయట వాకిలి అది చూపించడానికి చాలా చీకటిగా ఉంది, వీడియో కూడా రికార్డ్ అవ్వటం లేదు, అందుకని చూపించలేకపోయానండి. నేను లోపల హౌస్ కూడా క్లీన్ చేసేసుకొని తర్వాత బయట అంతా కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకుంటున్నానండి. నేను రోజు కూడా మార్నింగ్ 4:30కి లేస్తాను అండి. ఎందుకంటే మాకు షాప్ ఉంది కదా, పాలు కూడా వస్తాయి అన్నమాట. ఆ పాలు కూడా నేను షాపులకి వాటికి వేస్తానండి. అందుకోసమని 4:30కి లేస్తాను. మా వారు ఉంటే కనుక మా వారు వెళ్ళి వేసి వస్తారు. మా వారు డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం నేనే వెళ్ళి వేసి రావాలండి. ఈరోజు మాత్రం మా వారు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఆయన పాలు ఇస్తాను, నువ్వు పని చేసుకో అన్నారు. అందుకని నేనైతే పని మొదలు పెట్టుకుని పూర్తి చేసుకుంటున్నానండి. ఈ పని చేసుకునే టైంలో ఆయన పాలు వేయడానికి అయితే వెళ్ళిపోయారు. రోజు కూడా నేను పాలేస్తాను కాబట్టి 4:30కి లేస్తాను. కాకపోతే ఇవాళ షాప్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుందేమో అని చెప్పి 3:30కి అయితే లేచి పని అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. ఈ ఇల్లు వాకిలు అయితే ఊడ్చేసేసుకొని కడిగేసేసుకున్నానండి. ఇప్పుడైతే ముగ్గులు అయితే పెట్టేసేసేయాలి. కాకపోతే బయట చీకటిగా ఉంది, లైట్లు అయితే వేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ తొలి ఏకాదశి అనేది అందరికీ కూడా చాలా స్పెషల్ అండి. చాలా బాగా పూజ చేసుకుంటారు. ఈరోజు నేను కూడా చాలా బాగా పూజ చేసుకోవాలని చెప్పి త్వరగా అయితే చాలా ఫాస్ట్గా అయితే పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను అనమాట. ఈ పండగకైతే చిన్నప్పుడు మా అమ్మ అయితే పేలాలు తీసుకొచ్చి వాటిని పిండి చేసి పేలాలు పిండి అయితే తినిపించేదండి. ఈ రోజుల్లో అయితే ఎవ్వరికి కూడా అంత ఓపిక ఉండట్లేదండి. రెడీమేడ్గా పేలాల పిండి అయితే ప్యాకెట్స్ వచ్చేస్తున్నాయి కదా, అవి కొనుక్కొచ్చేసుకుంటున్నారు. అదే ప్రసాదం అని తినేస్తున్నారు. నేను కూడా అంతేనండి. నాకు టైం లేక నేను పేలాల పిండి కూడా బయట నుంచే తెప్పించుకున్నాను అనమాట. 1/2 kg ప్యాకెట్స్, 1/2 kg ప్యాకెట్స్ అలా సేల్ చేస్తున్నారండి. అలాగా నేను కూడా ఒక ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను. ఈరోజు పేలాల పిండి చాలా అంటే చాలా ముఖ్యం అనమాట పూజలో. అందుకని నేనైతే చిన్న ప్యాకెట్ అయితే తెప్పించేసుకున్నానండి. ఇలా కడగడం అయిపోయిన తర్వాత ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. ఈ ముగ్గులు కూడా నేను బాగా డిజైన్స్ అయితే వేయలేనండి, కానీ వేస్తా అంటే ఒక మాదిరిగా వేస్తాను, కానీ మంచి డిజైన్స్ బాగా పెద్ద ముగ్గులు అయితే రావన్నమాట. ఇదిగోండి, తెల్లని ఆ పనులన్నీ పూర్తయ్యేపటి తెల్లారి 6 అయిపోయిందనమాట. ముగ్గులు అయితే తెల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ముగ్గులు అయితే ఈ గుమ్మంలో అయితే 2 గుమ్మాలు ఉంటాయి అన్నమాట మాకు. ఈ గుమ్మంలో ఈ ముగ్గు వేసుకున్నానండి. ఇదైతే దేవుడి గది గుమ్మం అనమాట. బయట ఇక్కడ కూడా సింపుల్గా అయితే వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసేసుకొని పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయాను అనమాట. తలస్నానం చేసి ఫ్రెష్ అయిపోయి పూజకి కావాల్సినవి అయితే రెడీ చేసుకుంటున్నాను అండి. ఇది వచ్చి మా రూమ్ అండి. ఇదైతే ఒక రూము, చిన్న రూమ్ అనమాట. ఈ పక్కన తలుపు ఉంది కదండి, అటు పక్కన ఒక రూమ్ ఉంటుంది. ఇలా ఫ్రెష్ అయిపోయి ప్రసాదం అయితే నేను రెడీ చేసేసుకుంటున్నానండి. ముందుగా అయితే ప్రసాదం రెడీ చేసి పక్కన పెట్టేసుకొని పూజ గదిలోకి వెళ్ళిపోతే పూజ అనేది చక్కగా గబా చేసుకుంటాకి ప్రశాంతంగా చేసుకోవడానికి వీలుంటుందండి. అందుకని నేను ముందుగా అయితే ప్రసాదం చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళిపోయి నేను పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. నేను ఈ రోజున పిండి ప్రమిదలు వెలిగిద్దామని చెప్పి నేనైతే బియ్యం పిండిని తీసుకొచ్చుకున్నానండి. బియ్యం పిండి తీసుకొచ్చుకొని దీంట్లో కొద్దిగా బెల్లం అయితే చిదిమేసి వేసేసుకోవాలి. కొద్దిగా బెల్లం, అట్లాగే ఆవు నెయ్యి ఒక 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం కూడా బెల్లం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్ద అయ్యేలాగా
పిండిని అయితే ముద్దగా కలుపుకోవాలన్నమాట. ఇలా ముద్ద కలిపిన దాన్ని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ప్రమిద టైప్లో రౌండ్గా చేసి పెట్టుకోవాలండి. దీనికి కూడా లెక్క ఉంటుంది. 5 దీపాలు, 7 దీపాలు, 9 దీపాలు అట్లాగని నేనైతే 5 దీపాలు చేసి పెట్టుకున్నాను అనమాట. దీనికి పైన నెయ్యి పోసి గుబ్బ ఒత్తి వేసి దీపం అయితే వెలిగించాలండి. దానికోసం అయితే చిన్న మూత తీసుకొని హోల్ అయితే చేస్తున్నాం అనమాట. దానికి మధ్యలో అది బాగా రావట్లేదని చెప్పి మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీ పూజ విషయంలో మా వారు కూడా చాలా బాగా చేస్తారండి. అందుకోసం అని చెప్పి మీ ఇద్దరం కలిసి ఈ ప్రమిదలను అయితే రెడీ చేసేసి పెట్టేసుకున్నాము. ఇదిగోండి మేము మా దేవుళ్ళని అయితే ఈ రకంగా అలంకరించుకున్నామండి. అసలు ఇంట్లో పూజ చేసుకున్న రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకనో ఆ రోజు అంటే పూజ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి అంత పాజిటివ్ అంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మనకి కష్టం అనేదే తెలియకుండా ఉంటుందన్నమాట. ఆ రోజంతా కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. మనకి దేవుడికి ఎంత నిండుగా పూజ చేసుకుంటామో మనకి అంత బాగా ఉంటుందన్నమాట. అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే దీపారాధన చేసేసుకొని నేను పిండి ప్రమిదలు చేసుకున్నాను కండి. వాటికి కూడా చక్కగా గంధం కుంకుమ పెట్టి బొట్లు పెట్టేసుకొని వాటిని కూడా వరుసగా అమర్చుకొని ఆవు నెయ్యి వేసుకొని గుబ్బ ఒత్తి పెట్టుకొని దీపారాధన అయితే చేసేసానండి. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ పక్కన ఫ్రిడ్జ్ ఉంది చూడండి, అది పక్కన కిచెను, యువతల రూము హాల్ అనమాట. దాన్ని నేను దేవుడి రూమ్గా మార్చుకోవడం కోసం అటు ఇటు తిరగకుండా మధ్యలో ఫ్రిడ్జ్ని అయితే అడ్డం పెట్టేసుకున్నాను అండి. ఇక్కడ మా వారైతే మంత్రాలు చదువుతున్నారు. నేను పూలతోనూ మా పాప అక్షంతలతోనూ పూజ చేసుకుంటున్నామండి. మా వారు మంత్రాలు అయితే చాలా బాగా చదువుతారనమాట. అందుకని అంటే ఆయన మాలేసుకుంటారు కదా, ఆయనకి మంత్రాలు అవి చదవడం చాలా బాగా వచ్చండి. అందుకోసమని ఆయన మంత్రాలు చదువుతూ ఉంటారు. మేమైతే పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా సరే ఆయన మంత్రాలు చదవడం మాత్రం ఆయనకే అప్పచెప్పేస్తాము. చూడండి ఇక్కడ దీపారాధన అయిపోయి మంత్రాలు వేశారు కదా, పూజ కూడా చేసేసుకున్నామండి. ఇక్కడ మా వారైతే ఏకహారతి ఇస్తున్నారండి. నేనైతే గంట కొడుతున్నాను అనమాట. పూజలో ఎక్కువ శాతం ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు అయితేనే మగవాళ్ళు పూజ చేస్తే ఇంటిల్లిపాదికి వస్తుందంట. ఆడవాళ్ళు చేస్తే మాత్రం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుందంట. అందుకని ఇంటి దగ్గర ఉంటే మాత్రం మేము పూజ చేసేటప్పుడు ఎక్కువ శాతం మా వారే పూజలో పాల్గొంటారండి. ఆయన లేనప్పుడు మాత్రం నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే ఉన్నప్పుడు ఇద్దరం చేసుకుంటాం, లేనప్పుడు మాత్రం నేను ఒక్కదాన్ని చేస్తూ ఉంటానన్నమాట. మా వారు ఏకహారతి అయితే ఇచ్చేసారండి. ఇక్కడ నేనైతే దేవునికి కొబ్బరికాయ తీసుకొని మొక్కుకుంటున్నానండి. నా కోరికనైతే నివేదించుకుంటున్నాను అనమాట. నా కోరికని ఆ దేవుని ముందు ఉంచి ఈ కొబ్బరికాయనైతే కొడుతున్నానండి. ఈరోజు అయితే పూజ చాలా బాగా చేసుకున్నాను కాబట్టి నాకు మనశ్శాంతిగాను చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు పూజ చేసుకోగలుగుతానా లేదా అనేది కూడా చిన్న డౌట్ అయితే ఉండేది, కానీ చాలా బాగా జరిగిందండి పూజ అనేది. ఈ పూజ చేసుకోవడానికి మా వారు కూడా చాలా బాగా హెల్ప్ చేశారనమాట. అందుకని పూజ త్వరగా పూర్తయిపోయింది. మాకు లేట్ అయిపోతుందేమో, పూజ చేసుకోలేనేమో అనే ఒక ఇది ఉండేది. అది లేకుండా చాలా బాగా ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట. కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలిందండి. రౌండ్గా చక్కగా మధ్యలోకి పగిలిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా వారు కూడా ఆయన కోరికను నివేదించుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి. ఈయన కొబ్బరికాయ కూడా చాలా రౌండ్గా పగిలిందండి. మా ఇద్దరి కొబ్బరికాయ చాలా అట్లా పగిలేసరికి ఏంటో అదొక ఆనందం, అదొక ఫీలింగ్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మా వారు హారతి అయితే ఇచ్చేస్తారండి. ఈరోజు మేము అయితే పూజ అంటే చాలా బాగా చేసుకున్నాం. మీరు ఎలాగ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా ముందు ముందు చాలా వస్తాయండి. తప్పకుండా మంచి మంచి వీడియోలు అయితే పెడతానన్నమాట. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.